టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ చింతపండు గుజ్జు అనమాట. ఇది ఎంత టేస్టీగా చేసుకుంటే పులిహోర అంత టేస్టీగా వస్తుందన్నమాట. సో ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ నేను 1/2 kg చింతపండుని వాష్ చేసి నానబెట్టేసుకున్నాను. ఒక్క 1/2 అవర్ నానబెట్టేస్తే మనకి గుజ్జు మంచిగా వచ్చేస్తుందండి. సో చూడండి, ఇప్పుడు నేను పులిహోరకి కావలసిన చింతపండు గుజ్జు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఎక్కువ వాటర్ పోయకుండా చక్కగా ఇలా ఉన్న వాటర్తోనే గుజ్జు తీయాలండి. లేదంటే మనకి ఉడకబెట్టేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఓకేనా, అందుకని సో ఉన్న కొన్ని వాటర్లోనే, అంటే మనం వాష్ చేసి పెడతాం కదా, అప్పుడు పోసిన వాటర్తోనే మనము మొత్తం చేయాలి. కావాలనుకుంటే ఇంకో సెకండ్ టైం చేసుకుంటే బెటర్, ఎందుకంటే గ్యాస్ ఎక్కువ అయిపోతుందండి. ఇది మనకి చిక్కగా దగ్గరగా ఒక పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. సో అందుకని మనం ఎన్ని నీళ్ళు ఎక్కువ పోస్తే అంత టైం టేకింగ్ అనమాట. సో అలా కాకుండా ఫాస్ట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా నేను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కొత్త చింతపండు కాదండి, ఇది పాత చింతపండు. టేస్ట్ బాగుంటుందండి. టెంపుల్ స్టైల్ పులిహోర కదా, పాత చింతపండు అయితే ఒకలాంటి కమ్మదనం వస్తుంది అనమాట. మీకు కొత్త చింతపండే ఉంది అంటే నో ప్రాబ్లం, అట్లయినా చేసుకోవచ్చండి. కొంచెం కలర్ తేడాగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా తేడాగా ఉంటుంది. అలా అని నేను పాత చింతపండే వాడాలని నేను అనను. మనకి ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారా, ఒక్క 1/2 అవర్ అయితే ఖచ్చితంగా నానబెడితే మనకి ఈజీగా గుజ్జు తీయడానికి ఉంటుందండి. మనకి నెట్ ఉన్నా పర్లేదు, లేదా ఇలా చిల్లుల గిన్నె ఉన్నా పర్లేదండి. అందులో వేసేసుకొని చక్కగా ఏమి అంటే తొనలు కానీ చింతపండులో గింజలు కానీ అలాంటివి ఏమి వేయకుండా, ఈ గుజ్జు వచ్చేసి మనకి ఒక 1 month వరకు నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులు కూడా ఉంటుంది. కాకపోతే ఇంకా మన ఇంట్లో ఆగదు కదండి. మామూలుగానే టెంపుల్లో పెడితే ప్రసాదం పెడతారు కదా, అలా పెట్టినప్పుడు ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. సో మా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్కి లంచ్ బాక్స్లోకి ఇదే కలిపి పెట్టమంటారండి. సో అందుకని నేను ఒక 1 monthకి ఒకసారి చేసి ఇలా రెడీ పెట్టుకుంటాను అనమాట. చూసారా, ఇంకా వాటర్ ఏం అవసరం లేదండి. ఇలా ఉన్న వాటర్తోనే ఇలా గుజ్జుని తీసుకోవాలన్నమాట. కొంచెంగా చింతపండు వేసి, మీకు తక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు అనమాట. తక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 1/4 kg వరకు తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకేనా, చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదనమాట. ఇలా మనం దోశ పిండి, ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఈ గుజ్జు కూడా అలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే అది ఇంకా పూజలు, ప్రసాదాలు, నైవేద్యాలు అన్నప్పుడు ఇంకా తప్పదనుకోండి, అప్పుడు ఇంకా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి పెట్టుకోవాలి, దేవుడి విషయం కదండి. సో ఇంట్లోకి వరకు మాత్రం నేను ఇలా చేసి పెడతానమాట. ఇంకా స్కూల్స్ రీఓపెన్ అయ్యిందంటే ఉన్న హడావుడి అయితే సరిపోతుందండి. అలాంటప్పుడు ఇలాంటివి చేసి పెట్టుకుంటే మనకు టైం సేఫ్, హడావుడి ఉండదు, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. సో ఇది చూసారా, అంతే మంచిగా నలుపుతూ గుజ్జును మంచిగా తీసుకోవాలండి. గుజ్జు మంచిగా వస్తుంది. నానాలి, ఎంత నానితే అంత బాగుంటుంది. ఇంకా మనకి టైం లేదు అంటే వేడి నీళ్ళు పోసి ఒక 15 minutes ఉంచామనుకోండి, అప్పుడు కూడా మంచిగానే వస్తుంది. చూడండి, అంతే ఎంత మంచిగా వస్తుందో అండి గుజ్జు. అసలు ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదన్నమాట, చింతపండు కానీ ఏది కానీ. ఇలా నలుపుతూ కొంచెంగా చింతపండు వేస్తూ తీసుకుంటే మంచిగా వస్తుంది. ఇది చేసి పెట్టుకొని రెడీగా మనము యాక్చువల్లీ ఏంటంటే, ఈ ఎండాకాలం సెలవులు వచ్చిందంటే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళటం. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళైతే ముందు రోజు ఇలా చేసి పెట్టేసి బాక్సులు పెట్టేదండి. అంతే, మనము నానబెట్టేసి పెట్టుకున్నాం కదా, గుజ్జులో కొన్ని వాటర్ పోస్తూ ఇందులో పోసేసుకుంటే సరిపోతుందండి. అందులో ఉన్న వాటరే, ఇంక ఎక్స్ట్రా యాడ్ చేయకండి. ఎందుకంటే మనకి గుజ్జు అయ్యేటప్పుడు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట.
చూసారా నేను వేసాను, ఫస్ట్ వేసిన చింతపండులో ఆల్మోస్ట్ వాటర్ అంతా పోయిందండి. తర్వాతకి బ్యాలెన్స్ ఉంది వేసేసుకున్నాం ఇందులో. ఓకేనా, ఇప్పుడు చూడండి వాటర్ వచ్చేసినాయి కదా, మంచిగా గుజ్జులాగా అయిపోయింది. దీన్నే కలుపుతో తీయండి, ఇంకా వేరే వాటర్ అసలు యాడ్ చేయకండి. ఓకేనా, ఇలా కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవ్వండి ఇలా తిప్పుతూ, నా దగ్గర పెద్ద జాలి గరిటె ఉండే అండి, దొరకట్లేదు, అది ఎక్కడ పెట్టాను, అందుకని చిన్న దాంట్లో చేస్తున్నాను, టైం టేకింగ్ అయిపోతుంది. నేను ఇక్కడ కొంచెం అంటే కదలట్లేదు అనేసి కొన్ని వాటర్ పోసానండి, మీకు కావాలంటే వాటర్ పోస్తూ కూడా తీయచ్చు. కాకపోతే ఏం లేదండి, మనకి చింతపండు గుజ్జు పేస్ట్ లాగా అవ్వాలి కదా, అప్పుడు టైం ఎక్కువ పడుతుంది అనమాట. ప్రసాదం పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అసలు లొట్టలు వేసుకుంటా తింటాం కదా. నేనైతే ఎక్కడన్నా మళ్ళీ మళ్ళీ పెడుతున్నారంటే మళ్ళీ లైన్లో నించొని తీసుకొని వచ్చి తింటానండి, అంత ఇష్టం అనమాట. సో అందుకని అంత ఇష్టంతో ఈ రెసిపీ నేర్చుకున్నానండి. చాలా ప్రయోగాల తర్వాత ఫైనల్లీ చేయడం వచ్చేసింది తెలుసా. ఫస్ట్ మనం ఏ చేసినా కూడా కుదరకపోవచ్చు, బట్ వదలకుండా పట్టుదలతో మనం చేసుకుంటే ఏదైనా సాధిస్తామండి కదా, మనం ఆడవాళ్ళం. ఇంతేనండి, ఇలా నొక్కుతూ తీసేయాలన్నమాట. ఇక్కడ చూసారా నాకు ఇంత ఇంత చింతపండు మిగిలింది. సో కొన్ని వాటర్ పోసి ఇంకొంచెం తీద్దాం గుజ్జు. అయిపోయిందండి, లాస్ట్ స్టేజ్ అనమాట. మెయిన్ ఇదేనండి, ఇదే పని ఎక్కువ అనిపిస్తుంది మనకి పులిహోర చేసేటప్పుడు. సో ఇంకే అంతే. ఈ చింతపండు ఏంటంటే మాకు ఊరు నుంచి వచ్చిందండి, సో అందుకని కొంచెం నీట్గా ఉందన్నమాట, చెత్త చెత్త లేకుండా, గింజలు ఎక్కువ లేకుండా అలా. కాకపోతే మనం షాప్లో తెచ్చుకున్నది కొన్ని గింజలు ఉంటాయి, కొంచెం నార ఎక్కువ ఉంటుంది కదా, సో అది. గట్టిగా పిండేసి తీసేద్దాం. ఇంకా ఇది కూడా వేస్ట్గా పడేయని అవసరం లేదండి, మన ఇంట్లో రాగి సామాన్లు కానీ ఇత్తడి సామాన్లు కానీ తోమడానికి యూజ్ చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. ఇందులోనే కొంచెము సర్ఫ్ వేసేసి గిన్నెలు రుద్దేసినాం అనుకోండి, అవి కూడా తెల్లబడిపోతాయి మనకి, రాగి కానీ ఇత్తడి పాత్రలు కానీ. ఓకేనా, అయిపోయిందండి మనది. చూడండి ఇప్పుడు మనకి గుజ్జు వచ్చేసింది చింతపండుకి. చూడండి ఎంత చిక్కగా తీసానో, చాలండి. ఇంతకన్నా మరీ లిక్విడ్గా వద్దండి, చాలా ఇంత వస్తే చాలన్నమాట. చూడండి చాలు. ఇప్పుడు దీంట్లో కొంచెం పల్లి నూనె, ఓకేనా. ఇందులోనే కాస్త ఉప్పు, ఇందులోనే ఒక 2-3 ఎండుమిరపకాయలు ఇట్లా నలిపి వేద్దాం. ఇందులో చిన్న బెల్లం ముక్క, కాసింత కరివేపాకుని ఇలా తుంపేసి వేసేద్దాం. వేసేసి చక్కగా కలిపేసుకుందాం. ఇందులో కొంచెం అంటే కొంచెం పసుపు, ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేసుకున్నాం. కలిపేసి
చిన్న మంట పైన ఉడకనిద్దాం. ఇది ఇంకా పేస్ట్ అయిపోతుందండి. సో ఉడికేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉడికించుకోవాలి, ఎందుకంటే దగ్గర పడ్డప్పుడు మనకి మొత్తం చిల్లుతుంటుంది. ఆ వేడి పైన చిల్లి చేతుల మీద పడ్డదంటే ఎంత నొప్పి వస్తుందోనండి. సో జాగ్రత్తగా మనం చేసేసుకుందాం, ఓకేనా. నేను స్టవ్ మీద పెట్టి ఉడికేటప్పుడు చూపిస్తా. చూసారా మన చింతపండు గుజ్జు ఇలా కానీ చిల్లుతుందండి, బాగా చిల్లుతుంది. సో చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. మూత పెట్టితే మళ్ళీ ఆవిరి వాటర్ పడిపోయి ఇంకా ఎక్కువ గుజ్జు గుజ్జు అవుతుంది. సో చూస్తూ చెయ్యండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. 60% 70% వరకు అయిపోయింది. ఇంకో 30% ఉడికితే సరిపోద్ది మనకి. ఇంత వస్తే చాలండి, ఇంత థిక్నెస్ ఉండాలి. ఇంకొంచెం గుజ్జుకు కావాలి. గుజ్జు ఎంత చిక్కగా ఉంటే అంత మంచిగా వస్తుంది మనకి. చూసారా ఇంతే, భలే ఉంటుందండి. గుజ్జు గుజ్జుగా గ్రేవీగా బాగుంటుంది. కనిపిస్తుందండి మీకు, ఆవిరి పట్టేస్తుంది. సో ఇలా చూసారా మన గుజ్జు. కాకపోతే మెస్సీగా అవుతుందండి స్టవ్. ఏం పర్లేదు, ఆ మాత్రం టేస్ట్ కావాలంటే మనం కడుక్కోక తప్పదు, క్లీన్ చేసుకోక తప్పదు ఐటమ్స్ అన్నీ. సో ఇది ఇంతకన్నా ఇంకొంచెం గుజ్జు అయితే చాలండి. చూడండి ఎంత చిక్కగా వచ్చేసిందో. ఇంకొంచెం అండి, ఇంకొక 5-10 minutes అయితే సరిపోతుంది మనకి. ఆ చుక్కలు పడితే ఒంటి పైన ఎంత నొప్పి వస్తుందో. సో జాగ్రత్త చూస్తూ చెయ్యండి, ఓకేనా. చూసారా మన చింతపండు గుజ్జు రెడీ అయిపోయిందండి. ఇంత వస్తే చాలన్నమాట. ఇలా చూసారా, ఇలా మనం వేస్తుంటే ముద్దలు ముద్దలుగా పడాలి, అంతే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇది కంప్లీట్గా చల్లారాక ఇలా పెట్టేసి మొత్తం కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారాక మనం ఒక గ్లాస్ జార్లో వేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 month వరకు ఉంటుందండి. లేదు బయట పెట్టేసినా మనకి 20 days వరకు ఉంటుందన్నమాట, నిలువ ఉంటుంది. తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను, చూడండి. చూసారా భలే వచ్చిందండి గుజ్జు గుజ్జుగా. ఓకే, మన చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయిందండి పులిహోరకి. ఇది గ్లాస్ జార్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month వరకు ఉంటుంది. లేదు బయట పెట్టుకుంటే మనకి ఒక 15 days వరకు ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ అలా కలిపేసి ఇవ్వచ్చు అనమాట, ఇలా రెడీగా ఉంటే. చూసారా స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా నేను పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను, ఓకేనా. అంతే.